नमो विश्वकर्मणे विश्वकर्मादिशां वधिस्सन पशून् बाधु सोऽस्मान् बाधु तस्मै नमः प्रजापति रुद्रोरुणः अग्निर्दिशां वद सन पशून् बाधु सोऽस्मान् बाधु तस्मै नमः। सविता विश्वकर्म यूट्यूब ఛానల్కి స్వాగతం। ఈ రాశిలో ఈ వృషభ రాశి వారికి సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం। ఇది విశ్వావసునామ సంవత్సరం। ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి మే 14 వరకు వృషభ రాశిలో జన్మంలో గురుడు సంచరిస్తాడు। అక్టోబర్ 17 వరకు మిథున రాశి ద్వితీయంలోను, తదాది కర్కాటకంలో తృతీయంలోను సంచరిస్తూ వక్రం చేత డిసెంబర్ 6 సంవత్సరం అంతా ద్వితీయంలో సంచరిస్తాడు ఎవరో గురుడు। తర్వాత శనైశ్వరుడు ఈ సంవత్సరం అంతా మేన రాశి యందు ఏకాదశి స్థానంలో సంచరిస్తాడు। వత్సరాధ నుంచి మే 20 వరకు మీనరాశి యందు లాభమందు రాహు, కన్యరాశిలో పంచమంలో కేతు, తదాది సంవత్సరం అంతా కుంభంలో కుంభరాశిలో దశమంలో రాహు, సింహరాశిలో చతుర్థంలో కేతు సంచరిస్తారు। అయితే అష్టమలాభాధిపతిగా గురుడు లగ్నంలో లగ్న రాశిలో ఉన్నాడు। ఇది చంద్రరాశి ఫలితాలు। అయితే వృషభం లగ్నంగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ ఫలితాలు వృషభ రాశి ఫలితాలని వినియోగించుకుని దాంట్లో ఉండే ఫలితాలు దగ్గరగా ఉంటాయి మీ జీవితాలకి। చంద్రలగ్నం ఫలితాల కన్నా జన్మ లగ్నాన్ని అనుసరించి గోచారం చూడటం ఉత్తమమైనటువంటి పద్ధతి। అయితే చంద్రరాశిని అనుసరించి జన్మ లగ్నాన్ని అనుసరించి కూడా ఫలితాలు చూసుకోవడం చాలా మంచి పని। ఇందులో ఈ రాశిరీత్యా తెలియచేయడం ఎందుకంటే చంద్రుడు మానసిక అనుభూతి కారకుడు కాబట్టి చంద్రరాశి ఫలితాలని కొంతవరకు వర్తించడం జరుగుతుంది। ఇప్పుడు గురుడు అష్టమలాభాధిపతిగా జన్మరాశిలో సంచారం చేయడం మే 20 వరకు। ఆ కారణం చేత ప్రతి పని యందు ఆదిలో విఘ్నాలు జరుగుతాయి। బహు వ్యయప్రయాసాల చేత కార్యాలు పూర్తి కావటం, కానీ కొన్ని ఇబ్బందులు అశాంతి జరుగుతున్నప్పటికీ ఈ సంవత్సరాది నుంచి శని ఏకాదశి స్థానంలో సంచరించడం మిక్కిల అనుకూలం। ఏకాదశంలో శని చాలా బలిష్టమైనటువంటి ఉపయోగాన్ని చేస్తాడు। జన్మగురుడు యొక్క దోషాన్ని పరిహారం చేసుకుంటూ మీకు స్థిరమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు, ఆర్థికంగా, ఆదాయంగా, ఆరోగ్య విషయాల్లో కూడా। అయితే రాహు దశమంలో చార చేయడం, శనివత్ రాహు కాబట్టి విశేషమైనటువంటి పుణ్యనది స్నానాధికాలు, శుభాలు, దేవాలయ సందర్శనలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావటం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అనుకూల ప్రదేశాలకు బదిలీ అవటం, ధనాదాయం బాగుండటం జరుగును। గురువు ద్వితీయ సంచారం కూడా మే 21 నుంచి విశేష శుభ ఫలితాలను ఇస్తుంది। కీర్తి ప్రతిష్టలు పెరగట, దైవ సంబంధ కార్యములు చేయుట, ప్రాచీన ఆలయాలను దర్శించుకోవటం, తర్వాత ఆరోగ్యం, ముఖవర్చస్సు బాగుండటం ఇత్యాది అనుకూల ఫలితములు ఇవ్వగలదు। ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే అన్నట్లుంటుందని చెప్పుకోవచ్చు। సర్వకార్య విజయం, నూతన వ్యాపార ప్రారంభం, ఉద్యోగ ప్రాప్తి, ధనలాభం, పితృవర్గం అనుకూలించడం, పితృవర్గ ధనప్రాప్తి, గురువులు పెద్దల ఆశీర్వాదం, తండ్రి సహకారం, సంతానానికి ఉద్యోగ ప్రాప్తి, ఇష్టార్థ సిద్ధి ఇత్యాది శుభఫలితం శనైశ్వరుని అనుకూలత కలుగును। గృహ నిర్మాణం, భూప్రాప్తి, కుటుంబం, వివాహాలు, శుభకార్యములు నిర్వహించడం జరుగును। ఈ రాశి వారికి గురుడు ద్వితీయ తృతీయ రాశులను చార చేయించారు, కొంచెం ధన వ్యయం కూడా అయాచితంగా జరుగును। చతుర్థ పంచమ రాశులందు కేతు సంచారించే సంతానంతో ఎంతో కొంత విరోధం సంభవిస్తుంది। స్త్రీ మూలంగా కలహం కూడా వస్తుంది। తలవంతలంపుగా రుణాలు కూడా దొరుకుతాయి। నూతన వస్తువులు, గృహోపకరణ సామాగ్రి, ఎయిర్ కూలరు, ఫ్రిడ్జ్ వంటివి, బంగారు ఆభరణాలు కొనడం జరుగుతుంది। ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సంవత్సరం అనుకూల ప్రదేశానికి స్థాన మార్పులు, బదిలీలు సంభవిస్తాయి। ప్రమోషన్స్ కూడా అనుకోకుండా వస్తుంటాయి। విద్యార్థులు మంచి ర్యాంక్ సాధిస్తారు। ఉన్నత విద్యా అవకాశాలు కలిసి వస్తాయి। వైద్య విద్య అభ్యసించుకునే విద్యార్థులకు అతి సులువుగా కార్య విజయం, మెడికల్ కాలేజీల్లో సీటు పొందగలుగుతారు। న్యాయవాదులకు, డాక్టర్లకు రాజయోగప్రదం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి। సంతానం లేని దంపతులకు ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది। ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి అవుతుంది। గత 2 సంవత్సరాల క్రితం కన్నా చాలా బాగుంటుంది। తర్వాత రైతులకు, ఆక్వా రైతులకు, రొయ్యల చెరువులు వేసేవారికి చాలా లాభసాటిగా ఉంటుంది। ఇనుప వస్తువుల చేత వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, మోటార్ ఫీల్డ్ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది। వ్యవసాయదారులకి 2 పంటలు అనుకూలిస్తాయి। సినిమా, కళా, సాంస్కృతిక, సంగీతజ్ఞులకు మంచి గుర్తింపు, ప్రజాదరణ లభిస్తుంది। ఈ సంవత్సరం మాతృ ఆరోగ్యం రీత్యా జాగ్రత్త వహించడం మంచిది। రాజకీయ నాయకులకు విశేష జనాకర్షణ, పదవీ లాభం, పార్టీ అధిష్టానం ప్రత్యేక గుర్తింపునివ్వగలదు। ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, మార్చి నెలలు అనుకూలం। జూలై మాతృ ఆరోగ్య రీత్యా దోషం। డిసెంబర్ 15 నుంచి జనవరి 20 తేదీ మధ్య వాహన ప్రయాణం చేయనప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది।
వివాదాల్లో మధ్యవర్తిగా ఉండకుండా తప్పుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఈ రాశి స్త్రీలకు ఏప్రిల్, జూలై, డిసెంబర్ నెలల్లో భర్త యొక్క కుటుంబీకులతో విరోధించకుండా ఉండటం మంచిది. సంయమనం పాటించాలి. మిగతా మాసంలో అన్ని విధములుగా యోగిస్తుంది. ఈ రాశివారు శివాలయంలో రుద్రాభిషేకాలు చేయాలి. సోమ, గురు, శుక్రవారం నియమం పాటించడం మంచిది. అదృష్ట సంఖ్య 8, 9. ఈ సంవత్సరం వృషభ రాశి వారు 5 మంగళవారాలు కేజింపావు ఉలవలు శివాలయంలో దానం ఇవ్వడం మంచిది. అనుకూల సంఖ్యలు 2, 3, 8. వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని పూజించడం మంచిది. వీరికి పచ్చ, బంగారపు రంగు, స్కై బ్లూ, ముదురు నీరు రంగు, నలుపు, తేనె రంగులు వస్త్రధారణ అనుకూలిస్తుంది. ఎప్పుడు కూడా ఎరుపు రంగు 6 నెంబరు ఉపయోగించవద్దు, శుభం. ఇంకా ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే మీ జన్మజాతకంతో సంప్రదించడం ద్వారా దశాభక్తులు మీ సమస్యలకు నివారణలు, పరిహారాలు పొందొచ్చు. దానికి మన పంచాంగం ఉంది, వైశ్వకర్మ దుర్గణిత పంచాంగం అని వస్తుంది. ఆ పంచాంగం వివరాలు కూడా మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను. అందులో ఉండేటువంటి ఫోన్ నెంబర్ ద్వారా మీరు సంప్రదించి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. గోచార ఫలితం మీకు ఒక 25%, జాతకం యొక్క ప్రభావం 75%. అయితే జాతకాన్ని అధిగమించి గోచారం ఫలితం ఎవరి జాలకు పోటీ పడి, కానీ జాతకరీత్యా పరిహారాలు చేయడం, దాంట్లో ఉండేటువంటి అంశాలు ఏంటి, పరిహారాలు ఏంటి, జాతకం రీత్యా పూర్తిగా విశ్లేషించుకోవడం మంచిది. వివాహాది విషయాలు కానీ, ఏదైనా వ్యాపారానికి సంబంధించి కానీ జన్మజాతకంలో దశాభుక్తులు, గ్రహస్థితులు చూసుకోవాలి. గోచార ఫలితం బాగుందని లేకపోతే జన్మ నక్షత్రాలు 2 చూసేసి పెళ్ళిళ్ళు చేసేయటం, ఇలాంటి వ్యవహారాలు సరైనవి కాదు. పూర్తి జాతకాన్ని సంప్రదించుకుని చూసుకుని మంచి పండితుల ద్వారా పరిహారాలు కానీ వ్యవహారాలు కానీ చక్కబెట్టుకోవడం మంచిది. శుభం భూయాత్.